నేతన్నలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నేతన్నలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. ప్రభుత్వం వెంటనే నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ సిరిసిల్ల చేనేతపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సిరిసిల్ల నేతన్న పరిస్థితి, ఉపాధి కరువుపై ఓ మీడియా ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి భిన్నంగా స్పందించారు. ఆ రిపోర్టర్ కు ఫోన్ చేసి కేకే మాట్లాడిన ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ అయింది. దీంతో కేకే మహేందర్ రెడ్డి మీడియాతో మరోసారి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు తాను అనలేదని, ఎవరో ఎడిట్ చేసి వైరల్ చేశారని చెప్పారు. ఒకవేళ అలా అని ఉంటే ఆ మాటలను వాపస్ తీసుకుంటా అని చెప్పారు. ఏంది ఎవరో పాపడం అమ్ముతారు, ఎవరో నిరోధక ఎట్లా అమ్ముతారు, ఎవరో పాపడం అమ్ముతారు, ఎవరో నిరోధక ఎట్లా అమ్ముతారు, ఎవరో పాపడం అమ్ముతారు, ఎవరో నిరోధక ఎట్లా అమ్ముతారు. పద్మశాలి ఒకటి వాట్సాప్ లో బాగా వైరల్ అయిపోయింది సార్. అది వాడు మొదటి నుంచి అమ్ముతాడు, మొదటి నుంచి వాడు అది ఆ బేరం చేసుకుంటే అవి అమ్ముతాడు. మొదటి నుంచి బేరం చేసుకుంటే సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడు అన్నట్టు. అలా ఏది పద్మశాలి జేఏసీ దాంట్లో వచ్చింది అన్నట్టు. అది మొదటి నుంచి పాపడాలు అమ్ముతాడు. వాడు వండుకో ఆసామే కానీ మొదటి నుంచి పాపడాలు అమ్ముతాడు ఆయన. సార్ నేను రిపోర్ట్ చేయించి కేసు అయిందాం చూస్తారని. సిరిసిల్ల నేత కార్మికులపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏం మనుషులయ్యా మీరు, లక్షలాది మంది చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడతారా అని కేసీఆర్ మండిపడ్డారు. ఇంకోసారి అవమానించేలా మాట్లాడితే చేనేత కార్మికులు తరిమి కొడతారని హెచ్చరించారు. మనుషులా మీరు, లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల్లా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలు, స్కూల్ దుస్తుల ఆర్డర్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే పార్టీ ఫండ్ తో లాయర్లకు ఫీజు ఇచ్చి హైకోర్టుకు ఈడుస్తా అన్నారు. అయితే కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అటు కేసీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న ఉత్కంఠ నెలకొంది.